అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి, జ్ఞాన ప్రవచనాలు, సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రధాన అంశం మూగజీవాల సంరక్షణ, పశుపత్యాదుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ లోక సమస్త సుఖినోభవంతు అనే నినాదంతో ప్రపంచంలోని అన్ని జీవరాశులు అంటే భగవంతుడు సృజించిన 84 జీవరాశులలో కొలువై ఉన్న ఆత్మస్వరూపుడై కొలువై ఉన్న ఆ పరమాత్మని మనసారా ధ్యానం చేసుకుంటూ ఈరోజు మనం ప్రధాన అంశంలోకి వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. విభిన్న సంస్కృతి గల భారతదేశంలో ఎన్నో ఆచార వ్యవహారాలను ప్రజలు అనుసరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనతో పాటి మన తోటి జంతువులను, పశుపక్షాదులను సైతం మనము ప్రేమగా ఆదరిస్తున్నాము. మన జీవన విధాన క్రమంలో భాగంగా మనం కొన్ని పెంపుడు జంతువులు, పక్షులను కూడా మనం ఆదరిస్తున్నాము. ఆవు, గేదె, గొర్రె, మేక, పొటేలు ఇలాంటి జంతువులే కాకుండా కోళ్ళు, కుక్కలు, మేకలు, తర్వాత పిల్లులు, తర్వాత ఇంకా బాతులు, నెమళ్ళు, ఇలాంటి కోకిలలు, ఇలాంటి పక్షులను కూడా మనము పెంపుడు జీవాలుగా మనము ఆదరిస్తూ వాటితో సహగమనం చేస్తున్నాం. వాటిని మనం హక్కుని చేర్చుకొని, కేర తీర్చుకొని వాటిని మనం ఎంతో ఆదరిస్తున్నాము. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం మూగజీవాలను హింసించడం, బాధ పెట్టడం ఎంతో నేరం. మూగజీవాలు మనలాగే వాటిలో కూడా ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. అది తెలుసుకొని వాటిని హింస చేయకుండా ఉండాలి. ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో ఆలయాలలో చాలామంది హింసగా ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది తమ మత ఆచారాల వ్యవహారాల సంస్కృతిలో భాగంగా జంతువులను బలి తీసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి నేరం. మన భారతదేశం చట్టం పశు క్రూరత్వ నివారణ చట్టం 1960 ప్రకారము జంతువులను బలులు తీసుకోవడం నేరం అని చెప్పింది. అయినా కూడా కొన్ని సందర్భాలలో మతానుసారంగా మనము ఆ జంతువులను బలి తీసుకుంటున్నాము. వాటిలో ఉన్నది కూడా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైన ప్రాణమే కనుక మనకి ఎలా బాధ కలుగుతుందో వాటికి బాధ కలుగుతుంది కనుక మానవీయ దృక్పథంతో మనం వాటి జంతువులను ఎక్కువ శాతం మనం నిషేధించడానికి మనం ఆచార వ్యవహారాలు వ్యవహరించాలి. అయితే ఇటీవల భారతదేశంలో చాలా అమ్మవారి దేవాలయాలలో జాతర పేరుతో అనేక ఉత్సవాలు చేస్తుంటారు. అక్కడ అనేక రకాలైనటువంటి కోళ్ళు, తర్వాత మూగజీవాలైన మేకలు, పొటేలను నరుగుతుంటారు. అమ్మవారు తల్లి, దయగల తల్లి. ఆమెకు జంతు బలులంటే ఇష్టం లేదు. మానవుడే వాడి సంస్కృతి ప్రకారం వాడికి ఆహారంగా కోసం అమ్మవారి పేరు చెప్పి అతను జంతు బలులు చేస్తున్నాడు. అమ్మ దయగల తల్లి. ఆమెకు రక్తంతో అభిషేకం చేస్తే ఆమెకు ఇష్టపడదు. ఆమెకు పొంగళ్ళు, తీపి పదార్థాలు, పళ్ళు, పాలు ఇలాంటివి అయితే నైవేద్యం బాగుంటుంది. అంతేగాని రక్తదాహి కాదు, రక్త పిశాచి కాదు అమ్మ కరుణామయి. కాబట్టి మనము దయదలిచి మూగ ప్రాణులను అక్కడ జంతు బలులు ఇవ్వడానికి మనము అంగీకరించకూడదు. అది మన సంస్కృతి కాదు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో జంతు బలులు చేయాలని ఎక్కడా లేదు. కాబట్టి మన మానవులందరూ భక్తిపరులై మనం అమ్మవారి జాతర చేసేటప్పుడు వీలైన కాడికి మనం జంతు బలుల నిషేధాన్ని పాటిద్దామని నేను కోరుకుంటున్నాను. ఓం తత్సత్.